ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. చాలా థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. అండ్ సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తుల పేర్లు తీయకుండా ఆ ఇంటర్వ్యూ కానీ ముగిస్తే అది చాలా పెద్ద పాపం అవుతుంది. ఒకరు డైరెక్టర్ శరత్ గారు అండ్ ఇంకొకరు కృష్ణరాజు గారు. అంటే వీళ్ళిద్దరితో మీ జర్నీ చాలా చాలా పెద్దది. కృష్ణరాజు గారితో కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు మీరు. అండ్ ఆయనతో అసోసియేషన్ ఎలా ఉండేది? అండ్ దానితో పాటు ఈరోజు ఆయన కొడుకే ఇంకా ప్రభాస్ గారు ఈరోజు ఇండియా మొత్తం గర్వించే స్థాయిలో ఉన్నారు. అప్పట్లో ప్రభాస్ గారి గురించి మీకు ఆయన ఏమన్నా చెప్పేవారా? లేదండి, యాక్చువల్లీ కృష్ణరాజు గారు నాకు రారాజు సినిమా నాకు ఫస్ట్ అండి. సార్ రారాజులో నేను గెస్ట్ రోల్ చేశాను, పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను సార్. సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా షూటింగ్లో అందరికీ తెలుసండి కృష్ణరాజు గారు బిహేవియర్ ఏంటంటే, ఆయన షూటింగ్కు అరగంట లేట్ వస్తాడు. ఓకే. లేట్ వచ్చిన తర్వాత అందరూ తిన్నారా లేదా కనుక్కుంటాడు. ఓకే. తినేసిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి ఏదో ఎక్స్ట్రా తెప్పిస్తాడు. షూటింగ్ 10:30కి మొదలవుతుంది, 12 గంటలకి బ్రేక్. అందరూ బాగా భోజనం చేయండి అంటాడు, మళ్ళీ తినండి అంటాడు. మళ్ళీ సాయంత్రం మెల్లిగా 3:30కి స్టార్ట్ చేసి 5:30కి ప్యాకప్ చేసేస్తాడు. లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ టైపు మెంటాలిటీ. నాతో బాగా క్లోజ్ అయిపోయి ఆయన చెన్నై, ఆయన హౌస్లో ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు. నువ్వు రా అని చెప్పి చెన్నైలో వెళ్తే ఆయనకి కారు పిచ్చి, అప్పుడు ఫారిన్ కార్స్ పిచ్చి. సో ఈ కారు నీకేం కారు ఉంది అది ఇది. తర్వాత మంచి ఫుడ్, మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్. అంటే అయితే ఇప్పుడు డార్లింగ్ ఉండే అలవాటు అక్కడి నుంచే వచ్చింది. అది అక్కడి నుంచే వచ్చింది. ఒక ఐటమ్ ఉంటే చాలు, ఈ టేబుల్ అంటే ఈ టేబుల్ ఫుల్ ఉండాలి, అన్నీ ఉంటాయి అనమాట. నిజంగా ఆ రాజు అంటే ఆ రాజు ఫీలింగ్ అదే నాకు కంటిన్యూ చేశాను. నేను లీడర్ అనే సినిమా చేశాను, బావబావమరి సినిమా చేశాను. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా నన్ను పిలిచేవారు. ఇంటికి పిలిచి భోజనాలు అది ఇది. అంటే అది ఒక ఆ టైప్ ఆఫ్ ఇది. చెడు అనేది ఎప్పుడు లేదు సార్, అందరితో మంచిగా ఉండాలి అందరికీ. ఆయనకి ఒకటి ఎక్సర్సైజ్, తర్వాత కరాటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా పిలిచేవాడు. పిలిచి కొంచెం ఏంటి ఎక్సర్సైజ్ చేయట్లేదా అన్నాడు. కొంచెం టఫ్గా ఉంటే ఇలాగే ఉండే అట్లా. అంటే ఎక్సర్సైజ్ మీద, హెల్త్ మీద బాగా, అంటే ఫిట్నెస్ మీద, ఫుడ్ మీద, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకుండా లైఫ్ ఏంటి అని అనుకుంటున్న ఒక వ్యక్తి. ఐ మిస్ హిమ్ ఎ లాట్ అండి. ఇప్పుడు అదే ఆ క్యారెక్టరిజం అంతా డార్లింగ్లో చూస్తున్నాం. ఆ బిహేవియర్ కానీ అన్నీ అదే వచ్చేసింది. అవును, సేమ్ జూనియర్, అదే మంచితనం, అదే ఫుడ్ పెట్టడం, సేమ్ జూనియర్ వచ్చింది. బట్ ఆ క్లోజ్నెస్, ఇంకా ఆ ఫీలింగ్ ఆయన మరి మిగతా వాళ్ళతో ఎలా నాకు తెలియదు, కానీ నాతో మట్టికి ఒక తమ్ముడు లాగా బాగా చూసుకున్నవారు, మంచి అభిమానం ప్రేమతో చూసుకున్నవారు అనమాట. అండ్ మేము కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు వీ యూస్ టు మీట్ అండి. ఆయన కొంచెం టెంపుల్స్కి వెళ్ళేటప్పటికి కర్ణాటకలో అంతా వీ యూస్ టు మీట్ అనమాట. అట్లా ఇంకా క్లోజ్ అయిపోయాం. భక్తి కూడా ఆయనకి ఉందన్నమాట. శరత్ గారికి వస్తే నాకు చెప్పాలంటే, చిరంజీవి గారికి ఎట్లా కోదండ రామిరెడ్డి డైరెక్టర్ సాంగ్స్ విషయంలో, అంటే కంపోజింగ్, లిరిక్స్, స్టెప్స్ ఇవన్నీ చేశారు. నాకు శరత్ గారు సాంగ్స్, ఆయన పాటలన్నీ హిట్టే కదా సార్ మీ కాంబినేషన్లో. సినిమా ఎలా ఉన్నా సరే ఆ సినిమా సాంగ్స్ వల్ల సినిమాలు 6 వారాలు ఆడిన సినిమాలు ఉన్నాయి. నా కోసం లిరిక్స్, నా కోసం కాస్ట్యూమ్స్, నా కోసం స్టెప్స్, అంటే మాస్టర్తో మాట్లాడి చేశారు. ఆయన కూడా ఐ మిస్ హిమ్ ఎ లాట్ అండి. తర్వాత చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటూ వర్క్ని చాలా స్మూత్గా చేసేవారు. నాట్ ఓన్లీ సాంగ్స్, సినిమాలో డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ. బాబా మరిది సినిమా ఉంది, చాలా అల్లుడు అనే సిరీస్లో మొత్తం దొంగలుడు, ఆలుడు, ఈయలుడు మొత్తం చాలా బియ్య కదా. చాలా ఐ మిస్ హిమ్ ఎ లాట్ ఇప్పుడు, బికాస్ ఆయన లేరు. అండ్ లాస్ట్ వరకు ఆయన నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు బి గోపాల్ గారు ఉన్నారు, అవన్నీ వేరే విషయం. బట్ కంటిన్యూస్గా మేము సినిమాలు చేసాం అట్లా. అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడ జాతర జరిగినా సరే ఆ కుర్రాడు బాబాయ్ అనే ఒక సాంగ్ ఉంటుంది. బాబాయ్ తలుకు చిన్నది, అదే పాట. అండ్ ఆ బాబా మధ్యలో సిల్క్ స్మిత సాంగ్. ఈ పాటలు లేకుండా తిరణాలు కానీ, జాతరలు కానీ ఎక్కడ క్లోజ్ అవ్వదు సార్. నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు, నేను చెప్తే నేను సెల్ఫ్ డబ్బాని కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ సాంగ్ బాగుందంటే నేను డ్రైవర్ని అడిగేవాడిని, ఇది ఏ సినిమా సాంగ్ సార్? మీ సినిమా సార్, ఇది మీ సినిమా సాంగ్, మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీ సినిమా సాంగ్ అని. అప్పుడు నాకు వెలిగేది, ఓ ఇది అని చెప్పి. అంటే అంత మంచి ట్యూన్స్ అండి, అంత మంచి లిరిక్స్. ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా, కంపల్సరీ నాది ఒక 5 పాటలు దాంట్లో రీమిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుంది. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతుడు. ఎందుకంటే
ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు ఈ యూత్ దానికి డ్యాన్స్ చేయడం, ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. అయ్యో ఎందుకు తెలియదు సార్, బట్ అది నిజంగా చాలా నేను చాలా famous. అదృష్టం ఆ సాంగ్స్ చేసిన నిజంగా వాళ్ళకి నమస్కారం. అదృష్టం, ఇవన్నీ అదృష్టం సార్. ఇది అందరికి రాదు, అవును అందరికీ ఈ సాంగ్స్ విషయంలో సీన్స్ విషయంలో అదృష్టం రాదు. కొన్ని డైలాగ్స్, కొన్ని రైటర్స్, కొన్ని కెమెరామెన్స్, వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి. అట్లా నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు. నాకు భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు. ఏమీ బ్యాకింగ్ లేకుండా, ఏమీ పుషింగ్ లేకుండా, సొంత స్వయం కృషి మీద కింద పడి లేసి కూర్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు, నా అభిమానులు, వాళ్ళందరికీ నేను పాదాభివందనలు చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి. ఇదే అభిమానం, ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ఉన్నంతకాలం మనంతా అలాగే ఉండాలని. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అభిమానం రావడం అంటే ఒక వరం అండి సార్. అభిమానం అందరికీ రాదు. పెద్ద కోటీశ్వరులు ఉంటారు, పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉండరు. చూస్తే ఈ బిజినెస్ మ్యాన్ ఇదే అంటారు, అంతే కదా, తెలియదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఉంటుంది. అవును, అది గిఫ్ట్ అండి అది. అందుకే నాకు అభిమానులు వస్తే కొందరు లేదంటే సార్ పిలవమంటారా, వద్దా, పిలవండి సార్, నన్ను పిలవండి, ఫోటోలు అందరికి ఇస్తారు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో కలుస్తుంటే అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక కళాకారుడికి మాత్రమే ఉండే గౌరవం సార్ అది. ఒకటే, పొలిటీషియన్ దగ్గర ఉండదు, ఓన్లీ మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఓవరాల్గా మ్యాగ్నెటిజం పవర్ అంటే యాక్టర్స్. అవును, ఫిలిం ఫీల్డ్ టీవీ ఇలా ఉండొచ్చు. అది వరం అండి. వేర్ ఆల్ గిఫ్టెడ్. అది కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి కొనలేడు. ఏమయ్యా వచ్చి నన్ను రారు పాయా అంటారు. ఆ అభిమానం భగవంతుడు క్రియేట్ చేశాడు. ఆ అభిమానులు జాగ్రత్తగా కాపాడుతున్నాను. నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ కాశ్మీర్ నుంచి నాకు హిందీ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఈరోజు వెళ్ళి నాకు ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గ్రేట్ విషయం. అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటే నేను ఫీల్ అవ్వను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి. పెద్దవాళ్ళు, టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, అందరూ. ఓల్డ్ ఏజ్ ఎందుకంటే ఈ దేవుడు సినిమాలు చేయడం వల్ల. అవును, లేడీస్ ఓల్డ్ ఏజ్ అంతా, మిడిల్ ఏజ్ అంతా అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి ఇది. అండ్ మాస్, ఈ సాంగ్స్, ఫైట్స్. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్. భగవంతుడికి ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా చాలు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి 3 వచ్చింది. నా జీవితం చాలు సార్. చివరిగా నా దగ్గర 2 ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఒకటి, మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్. నేను ఫస్ట్ 2వ క్వశ్చన్ అడుగుతాను. ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు. బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది. తర్వాత ఆ హీరో ఎదిగి ఈరోజు పాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు అల్లు అర్జున్. అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు, ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు? ఇంత స్థాయి అనుకోలేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది, బ్యాకింగ్ ఉంది. సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు. చిరంజీవి గారు బ్యాకింగ్ ఉంది, అన్నీ ఉంది, కమ్యూనిటీ బ్యాకింగ్ ఉంది, అదంతా ఉంది. బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది, అప్పుడు ఎవరు ఊహించలా. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్న, వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి. ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు. దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది. ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్, టీచర్ల దగ్గర వాళ్ళు ఏమి ఆశించరు. అవును, మనం అంతా మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన మన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, నా దగ్గర చదివిన కుర్రాడి, నేనే నేర్పించాను. అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్. అట్లా నాకు ఒక సంతోషం. సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని వెరైటీ హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన వెళ్ళాలి. బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది నాకు హ్యాపీనెస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.